ఈ బాంబ్ బ్లాస్టులు జరిగినాయి కదా, ఎవడు పేల్చిండు, ఎందుకు రికగ్నైజ్ చేయలేకపోయారు వాడిని అంటే ఇక్కడ సీసీ కెమెరాస్ ఇవి సర్వైలెన్స్ లేవు కాబట్టి సీసీ కెమెరాలు అసలు హైదరాబాద్లో ఉన్నాయా లేవా తెలుసుకోవాలని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మా ఫ్రెండ్ ఒకతను అప్లై చేస్తే మన సిటీ పోలీస్ కమిషనరు అండ్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఏం చేశారంటే హైదరాబాద్లో సీసీ కెమెరాలు అనేవి కొత్తగా ఏమి ఇన్స్టాల్ చేయలేదు, ఉన్నాయి కూడా ట్రాఫిక్ కెమెరాస్, దాంట్లో చాలా వరకు పనిచేయట్లేవు, ఇవే పనిచేస్తున్నాయి అని చెప్పి వాళ్ళు ఆర్టీఐ కింద ఇచ్చారు. దాన్ని పట్టుకొని ఒక ఉద్యమం స్టార్ట్ చేసిన ఏమనంటే 30 రోజుల్లో 3000 సీసీ కెమెరాలని ఇన్స్టాల్ చేయాలి. హైదరాబాద్ ప్రజలకు సెక్యూరిటీ అనేది ఇప్పుడు 1000 మందికి ఒక కానిస్టేబుల్ ఉండాలంటాం, నగరం 1 కోటి జనాభా అయింది అప్పటికే, అయినా సరే మనకున్న పోలీస్ స్టేషన్లు పోలీసుల సంఖ్య తక్కువ. క్రైమ్ని కంట్రోల్ చేయాలన్నా, ఇలాంటి సంఘ విద్రోహ శక్తులను పట్టుకోవాలన్నా, చైన్ స్నాచింగ్లను ఆపాలన్నా, సో దొంగతనాలు ఆపాలన్నా, కిడ్నాప్లుగా ఆపాలన్నా టెక్నాలజీని ఎందుకు వాడట్లేరు? అమెరికాలో ఒక మనిషి ఇంట్లోంచి బయటికి పోయి వచ్చేటప్పటికి ఎన్ని కెమెరాలలో క్యాప్చర్ అవుతుంది, ఆస్ట్రేలియాలో ఎంత అవుతుంది, యూకేలో ఎంత అవుతుంది, ఇవన్నీ తీసుకొని అక్కడున్న ఫ్రెండ్స్తో మాట్లాడి ఒక రిపోర్ట్ తయారు చేసి ఒక మిస్డ్ కాల్ మూమెంట్ అని స్టార్ట్ చేసిన. 40,000 మంది మిస్డ్ కాల్స్ ఇచ్చారు, మేము ఉన్నాం మీతో పాటు, ఢిల్లీలో జరిగినట్టుగా నిర్భయ లాంటి సంఘటనలు హైదరాబాద్లో కూడా జరగకూడదని పెద్ద ఉద్యమం చేసిన. కంటిన్యూగా దిల్షునార్ బాంబ్ బ్లాస్ట్లను దీనికి పెట్టి చేసిన క్రమంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి అప్పుడు వాళ్ళు ఏమంటే అసెంబ్లీలో ఎవరన్నా ఒకరు ఎమ్మెల్యే మాట్లాడితే దీని మీద సో మేము చట్టం చేస్తాం, చట్టం చేయడం ద్వారా మీకు సీసీ కెమెరాలకు ఎమ్మెల్యే నిధులు పెట్టుకోవచ్చు, మ్యాండేటరీ చేస్తామనంటే అప్పుడు నేను అందరూ హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ రిప్రజెంటేషన్ ఇస్తే మలక్పేట ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడితే అప్పుడు ఒక చట్టం తయారైతే ఆ చట్టం పుణ్యమే ఈరోజు హైదరాబాద్లో ఇన్ని లక్షల సీసీ కెమెరాలు ఇంత సెక్యూర్డ్గా బతుకుతున్నాం. దాని వెనుక నాది 1 సంవత్సరం కష్టం ఉంది. 2013 ఈ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా అసలు ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు. జనరల్గా ఏంటంటే గవర్నమెంట్ తీసుకున్న ఒక ఇనిషియేషన్ వచ్చింది అన్నట్టు, ఓకే దట్ ఈస్ పొలిటికల్ గెయిన్స్, ఓకే ఎగ్జాక్ట్లీ. కానీ ఈ జర్నీ దీని వెనకాల ఎంత శ్రమ ఉంది, ఇంత అప్రోచ్ ఉంది, ఇది ఒక ఆల్మోస్ట్ 1.5 year కష్టం ఉందని చాలా మందికి ఎవరికి తెలియదు కదా. 2013లో నాతో పాటు పనిచేసే నా ఫ్రెండ్సే నవ్విర్రు, సీసీ కెమెరాలు పెడితే క్రైమ్ కంట్రోల్ అవ్వడం ఏంట్రా, ఉత్త కెమెరాలే ఈ పని చేస్తా అంటే ఇంకా పోలీస్ వ్యవస్థ అక్కర్లేదా? ఆ స్టూడియోలకు 1-2 స్టూడియోలో కూడా పిలిచి మాట్లాడినప్పుడు నేను చాలా బలంగా చెప్పేవాడిని. ఇప్పుడు ఒక చిన్న కిరణం షాపు సూపర్ మార్కెట్ అతనే ఒక చిన్న కెమెరా పెట్టి వాచ్ చేస్తున్నారంటే ఇది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, దొంగతనం జరగక ముందే ఆపాలన్నది ఆయన ఉద్దేశం. అలాంటిది సిటీలో ఎందుకు క్రైమ్ కంట్రోల్ కాదు? దానికి ఎగ్జాంపుల్స్ వేరే దేశాలలో ఎట్లా కంట్రోల్ అవుతుంది, అంత డీప్గా నేను అంత నమ్మకం ఉంది కాబట్టి అంత ఫైట్ చేసిన. సో ఈ రోజు ఇంత హ్యాపీగా తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్ని ఎక్స్టెండ్ చేసింది. సో అక్కడ చట్టంలో ప్రాబ్లం ఏంటి అని అంటే ఎమ్మెల్యే నిధులు, ఎమ్మెల్సీ నిధులు, ఎంపీ నిధులకు మురికి కాలువలకో, స్ట్రీట్ లైట్లకో, పార్కులకో ఇట్లా స్పెసిఫిక్గా వీటికి మాత్రమే కావాలని ఉంటుంది. బట్ ఆ సీసీ కెమెరాలకు నిధులు పెట్టొచ్చని చట్టంలో మార్పు చేస్తే తప్ప వాళ్ళు ఇవ్వలేరు. సో మనం ఆ రోజు ఫైట్ చేయడం వల్ల ఏమైందంటే చట్టంలో ఆ మార్పు తెచ్చి కొత్త చట్టం రావడం వల్ల ఈ రోజు సేఫ్టీ. చాలా మంది తెలియదు, ఎందుకంటే మేము ఎప్పుడు పబ్లిసిటీ కూడా చేసుకోలేదు. బట్ దానికి 100% మాకుంది హక్కు క్లెయిమ్ చేసుకోవడానికి. వీ హ్యావ్ ఎవ్రీ ప్రూఫ్. అంటే ఎంత కష్టపడినాం, ఎంతమంది దగ్గరికి వెళ్ళినాం, ఎన్ని తిరిగినాం అనేది మాకు తెలుసు. అట్లీస్ట్ అది ఎగ్జిక్యూట్ అయింది కదా, ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జాక్ట్లీ 2013లో కష్టపడితే స్వయంగా ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు బాంబ్ బ్లాస్ట్ బాధితులని చూడడానికి వచ్చినప్పుడు మన హోమ్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు అప్పుడు అడిగింది కూడా ఏంటి, మన కమిషనర్ గారు అంటే మాకు ఒక 550 కోట్లు శాంక్షన్ చేయండి, మేము సెక్యూరిటీ కెమెరాస్ పెడతాం సిటీలో అని చెప్పి అడిగింది. దట్ ఈస్ ద సింగిల్ పాయింట్ ఎజెండా. సో అట్లా అంత చేయగలిగినాం, ఒక ఎజెండా లాగా చేయగలిగినాం. సెక్యూరిటీ కెమెరాస్కి ఫండ్స్ ఇవ్వండి. ఒక స్టేజ్లో గవర్నమెంట్ ఏమంటే మా దగ్గర నిధులు లేవన్నారు. అప్పుడు మా వాదన ఏముండేదంటే మా ట్రాఫిక్ చలాన్లే మీ దగ్గర 40-50 కోట్లు ఉన్నాయి, మేము ట్రాఫిక్ వయలేషన్ చేసినవి, ఆ డబ్బులన్నా దీనికి వెచ్చించండి, కొన్ని కెమెరాస్ అన్న పెట్టండి అని. కెమెరాస్లో ప్రాబ్లం గవర్నమెంట్ ఎందుకు అప్పట్లో తీసుకోలేదంటే కెమెరా ఇన్స్టాల్ చేయడంతోనే అయిపోదు, దాని మెయింటెనెన్స్, సర్వీసింగ్, దానికి ఎలక్ట్రిసిటీ చాలా పనులు ఉంటాయి. సో అందుకనే ఎగ్జిక్యూషన్ కష్టం అని చెప్పి ఇగ్నోర్ చేసేవాళ్ళు. ఆ చట్టం వచ్చిన తర్వాత ఒక అద్భుతంగా ఇక 2014లో తెలంగాణ రావడం, వీళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించడం, కొంతమంది సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఈ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోవడం వల్ల ఈరోజు ఇంత సేఫ్ అండ్ సెక్యూర్డ్. నాకు తెలిసి ప్రపంచంలోనే ఎక్కువ కెమెరాస్ ఉండి ఎక్కువ కంట్రోల్ అవుతున్న నగరంగా ఈ మధ్య కాలంలో పేపర్లలో కూడా చదివినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏంటంటే ఓకే ఎక్కడ పోయినా ఒక సర్వైలెన్స్ ఉంది, సేఫ్గా వెళ్ళిన వాళ్ళు రాగలుగుతారు.
అప్పుడు ఏంటి సార్, ఇప్పుడు మన ఇంట్లో మన మదరో మన సిస్టరో బస్ స్టాప్లో దిగితే ఇంటికి వచ్చేంత వరకు కూడా భయమయ్యేది. అవును. మధ్యలో ఎవడేం కామెంట్ చేస్తారో తెలియదు, నైట్ అయితే సేఫ్గా వస్తుందో రాదో తెలియదు. మేము చేసే ఉద్యోగాలన్నేమో ప్రపంచం మీద ఆధారపడినాయి, డిఫరెంట్ టైం జోన్లలో పనిచేయాలి. నైట్ 11 గంటలకు ఒక అమ్మాయి ఎక్కడో హైటెక్ సిటీ నుంచి బయలుదేరి అమీర్పేట్కి వస్తుందంటే ఆమెకి ఏం పని 11 గంటలకు అనుకుంటారు, కానీ ఆమె ఉద్యోగం టైమింగ్సే 11 o'clock. ఎగ్జాక్ట్లీ, నువ్వు క్వశ్చన్ చేసే ముందు నువ్వు అది అర్థం చేసుకోవాలి. మేము చేసేది మనకు 11 అంటే మేము పనిచేసేటోనికి తెల్లారింది అక్కడ, మరి వాడికి మార్నింగ్ అప్డేట్ ఇచ్చి వస్తుంది కదా. సో అలాంటి వాళ్ళందరికీ ఒక్క సమాధానం టెక్నాలజీ. కాబట్టి ఈ కెమెరాస్ పెట్టాలని అంత కొట్లాడి చాలా వరకు క్రైమ్ కంట్రోల్ అయిందంటే బికాస్ ఆఫ్ సీసీ కెమెరాస్. దాంట్లో మా పాత్ర ఉంది, దాని మీద పనిచేసిన. అది చేస్తున్నప్పుడే జేపీ గారు లోక్సత్తా మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, నువ్వు ఎందుకు పోటీ చేయవు ఎన్నికలలో అన్నప్పుడు నీ ఆలోచనలన్నింటినీ ఒక మేనిఫెస్టోలాగా తయారు చేసి ఎన్నికలలో నువ్వు నిలబడు, సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుందంటే 2014లో ఎల్బీ నగర్ నుంచి మన లోక్సత్తా ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసినాం. సో ఆ పోటీ చేయడంలో ఉద్దేశం ఏంటి అని అంటే మేమేదో గెలిచిపోయి ఎమ్మెల్యేలం అయిపోతామని కాదు. నేను చెప్పాలనుకున్న ఎజెండా ఏదైతుందో, నా మేనిఫెస్టో ఏదైతుందో, ఆ మేనిఫెస్టో అనేది మిగతా వాళ్ళందరూ కనీసం కాపీ కొట్టైనా సరే వేరే దగ్గర ఇంప్లిమెంట్ చేయాలి, లేదా నేను ఓడిపోతే గెలిచిన ఆయనతోటైనా అవన్నీ చేయించవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు 2024 ఫిబ్రవరి 20వ తారీఖు నాడు మా ఎల్బీ నగర్ చౌరస్తా ఎట్లయితే ఉందో ఇప్పుడు మెట్రో, అండర్ పాస్ అండ్ ఫ్లైఓవర్స్, నేను 2004 and 2005 టైంలోనే అక్కడ ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్ పిల్లలతోని ఒక డిజైన్ చేయించిన. అండర్ పాస్ ట్రాఫిక్ కంట్రోల్ కావాలంటే, నేను అప్పుడు ట్రాఫిక్ మీద పనిచేసిన కదా 6-7లో. ట్రాఫిక్ రోడ్డు దాటడం అంటే ఎట్లుండేదంటే, విజయవాడ హైవే ఎవరెస్ట్ ఎక్కడం ఈజీ అన్నంత కష్టం. ఎవడు ఎక్కడి నుంచి వస్తున్నదో ఏది కాదు, బస్సులు, ఆటోలు, అన్ని రకరకాలుగా రోడ్డు ప్రమాదాలు, గుర్తు తెలియని వాహనం గుద్దుకొని చనిపోయి ఇలాంటి వార్తలే రెగ్యులర్గా ఉండేది. సో దాన్ని కంట్రోల్ చేయాలంటే ఫ్రీ లెఫ్ట్లు ఎక్కడ పెట్టాలి, అండర్ పాస్ ఎక్కడ ఉండాలి, రోడ్ ఎక్కడ ఉండాలి, ఫ్లైఓవర్ ఎక్కడ ఉండాలి, మెట్రో ఎక్కడ ఉండాలి అనేది ఒక డిజైన్ తయారు చేసి పెట్టినాం అప్పట్లోనే. అది ఇప్పుడు ఈరోజు కళ నిజమైంది. అంటే ఆ రోజు మాకు ఆలోచన ఉండే, బట్ ఈరోజు నేను గెలవకపోయినా కానీ గెలిచిన వాళ్ళు డెవలప్ చేసిరంటే మనకు ఆనందం అనిపిస్తుంది కదా, నేను ఇది 20 ఏళ్ల క్రితం నా డ్రీమ్ ఈరోజు ఫుల్ఫిల్ అయిందని. అలా ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల లాభం ఏంటంటే మన ఎజెండాని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి నాయకులను ఇన్స్పైర్ చేయగలిగినాం. అంటే నెక్స్ట్ అది అడగబోతున్నాను నేను జేపీ గారితో. అంటే అప్పటికి లోక్సత్తా పెట్టినప్పుడు ఆయన ఐడెంటిఫై చేశారండి మిమ్మల్ని ఈ యాక్టివిటీస్ చూసి, లేదా మీకు వేరే ఎట్లయినా కనెక్షన్? యాక్చువల్గా లోక్సత్తా ఉద్యమ సంస్థని లోక్సత్తా పార్టీగా కన్వర్ట్ చేయాలా చేయకూడదా అని కొన్ని సెమినార్స్, చాలా మంది మేధావుల అభిప్రాయం స్వీకరిస్తున్నారు. ఆ సేకరిస్తున్న క్రమంలో నేను వనస్థలిపురంలో ఒక మీటింగ్ అటెండ్ అయినా. అసలు ఏంది లోక్సత్తా పాలసీ ఏంటి, లోక్సత్తా ఎందుకు ఉద్యమ సంస్థ నుంచి, ఎందుకంటే ఉద్యమ సంస్థకు అందరం చాలా గర్వపడి ఒక మోస్ట్ పవర్ఫుల్ ఉద్యమం లాగా ఉండే. సో అలాంటిది ఎందుకు రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నారు అని చెప్పేసి నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్లలో కూడా యాక్టివ్గా పనిచేసిన వాళ్ళని. నాకు సమాజం మీద చిన్నప్పటి నుంచి ఒక స్పృహ, ఏదో ఒకటి చేయాలనే ఇష్టం ఉండేది. సో నేను ఆ మీటింగ్లో కొంచెం గట్టిగా మాట్లాడిన, ఏమని, రాజకీయ పార్టీగా పెట్టాలి, సమాజంలో మార్పులు రావాలి, సామాన్యుడు కూడా నాయకుడు కాగలగాలి. ఇలాంటి ప్లాట్ఫామ్స్ లేకపోవడం వల్లనే నాలాగా యంగ్స్టర్స్ పోటీ చేయలేకపోతారు, కాబట్టి మీరు పార్టీగా కన్వర్ట్ చేయండి అని మాట్లాడినప్పుడు జేపీ గారి ప్రెజెన్స్ లోనే. సో అక్కడ ఒక ఆయన సార్ అడిగారట తన ఫోన్ నెంబర్ తీసుకురండి అని, నేను రాసి పంపించారు. ఆ తర్వాత జేపీ గారు ఐడెంటిఫై చేసిర్రు, చాలా మీలాంటి వాళ్ళు రావాలని అన్నారు. దెన్ 2014 టికెట్ ఇచ్చారు, కంటెస్ట్ చేసిన.